ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం 2025 వైకుంఠ ఏకాదశి రోజున శేషతల్పంపై ఉన్న విష్ణుమూర్తిని దర్శించడమంటే ఆదిశేషునిపై పవళించిన శ్రీ మహావిష్ణువు రూపాన్ని చూడటం. ఇది ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వంటి పవిత్రమైన రోజులలో ఉత్తర ద్వారం ద్వారా దర్శిస్తారు. ఈ దర్శనం వలన జన్మజన్మల పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని, భక్తుల కోరికలు తీరుస్తాయని ప్రతీతి. వైకుంఠ ద్వార దర్శనం ముఖ్యంగా ప్రముఖ వైష్ణవ ఆలయాలు అనగా శ్రీరంగం, తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో ఎక్కువ ప్రసిద్ధి. సకల కళావల్లభుడు, సకల దేవతా స్వరూపుడే గురువు. కాబట్టి జగద్గురువైన శ్రీ షిరిడీ సాయిబాబా వారు సాక్షాత్తూ విష్ణుస్వరూపము. 1911 సంవత్సరంలో బాబావారు డాక్టర్ సీతారాం అనే రామభక్తునికి శ్రీరాముడిగా దర్శనమివ్వడం మనం శ్రీ సాయి లీలామృతం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ నెల 30/12/2025 మంగళవారము వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని దత్తాసాయి మందిరం నందు మందిర ఉత్తర ద్వారముకు విశేష పుష్పాలంకర, అలాగే ద్వారముకు పైన శేషతల్పంపైన సేయనించి ఉన్న విష్ణుమూర్తిని ప్రతిష్ఠించి ఉదయం 4:30 ఉత్తర ద్వారముకు పూజ అనంతరం బాబావారికి కాకడ ఆరతి, అనంతరం సూర్యోదయముకు ముందే పల్లకిసేవ. భక్తులు గమనించగలరు, బాబావారి పల్లకిసేవ ప్రతి గురువారం ప్రదోషకాలంలో మాత్రమే జరుగుతుంది. కేవలం ఒక్క వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఉదయం కాకడ ఆరతి అనంతరం జరుగుతుందని మనవి. పల్లకి ఉత్సవం అనంతరం బాబావారికి అభిషేకము, అష్టోత్తర పూజ, మహామంగళ ఆరతి, ప్రసాద వితరణ జరుగును. భక్తులకు మనవి, వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని బాబావారు విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. కాబట్టి ఈ విశేష అలంకారంలో బాబావారిని దర్శించి మన జన్మ ధన్యం చేసుకుందామని కోరుతూ ఇట్లు ఓం శ్రీ దత్తాసాయి సేవా ట్రస్ట్, ఎంవి నగరం, ఆళ్లగడ్డ. ఓం సాయిరాం.